హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో మంచి క్రెటా వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2020 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2020 రిజిస్టర్డ్ హ్యూండై క్రెటా SX పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఓన్లీ 24,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ బ్లాక్ కలర్ వెహికల్ అండ్ టైర్స్ కూడా 100% టైర్ కండిషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ కానీ గ్లాసెస్ కానీ ఇది మారలేదన్నమాట. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైస్ లో మీకు ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ తో పాటు మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి, ఫాగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ పొజిషన్ లో గ్రిల్ కూడా చాలా బాగుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు అండ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కూడా లేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 1500 cc 4 cylinder పెట్రోల్ ఇంజిన్ అనమాట. మీకు సిటీలో అయితే మీకు 12 to 13 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే మీకు 15 to 20 మధ్యలో మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే, సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇంజిన్ ఇంటీరియర్స్ మొత్తం మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ మీకు ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయి. ఇంజిన్ మౌంటింగ్ చాలా బాగుంది అండ్ ఏసీ కంట్రోల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంజిన్ ఇంటీరియర్స్ లో ఎక్కడ లీకేజెస్ లేవు. బ్యాటరీ కండిషన్ చాలా బాగుంది అండ్ కూల్ అండ్ పైప్స్ ఎవ్రీథింగ్ అంతా బాగున్నాయి అనమాట. మీరు అంతా చూసుకోండి. సో ఎక్కడ కూడా మీకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ దాంతో పాటు సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో వెహికల్ కి వచ్చేసి జేకే టైర్స్ అనేవి ఉన్నాయి అనమాట. అప్ టు 100% వరకు టైర్ కండిషన్ అనేది వాళ్ళు ఉంది. టైర్ సైజ్ వచ్చేసి 215/60 R17 ఇంచెస్, గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు సైడ్ ప్రొఫైల్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో సిల్వర్ ఫినిష్ తో పాటు మీకు రూఫ్ రైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలాయ్ వీల్స్ ప్లస్ అండ్ దాంతో పాటు మీకు డిస్క్ బ్రేక్స్ అనేది ఫ్రంట్ అవైలబుల్ ఉన్నాయి, బ్యాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాయ్ డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్రేకింగ్ చాలా బాగుంటుంది. ఆల్ డిస్క్ బ్రేక్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ తో పాటు ఇండికేటర్స్ కూడా అవైలబుల్ ఉంది. క్రోమ్ ఫినిష్ తోటి మీకు ఏంటంటే ఇక్కడ మీకు కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మీకు వస్తే రైట్ సైడ్ డోర్ అవైలబుల్ ఉన్నాయి, పవర్ విండోస్, ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్. అండ్ ఇక్కడ మన మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి. కంపెనీ సీట్స్ ఏమన్నా అనమాట. ఆమ్రెస్ట్ అవైలబుల్ ఉంది. దాంతో పాటు అక్కడ మీరు చూసుకోవచ్చు. సో రైట్ సైడ్ సీట్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసింది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎయిర్ బ్యాగ్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ అక్కడ USB చార్జర్ అండ్ కీ కూడా మీరు చూసుకోవచ్చు. సో డ్యూయల్ కీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు మీకు హ్యాండ్ బ్రేక్ ఆమ్రెస్ట్ దగ్గర అవైలబుల్ ఉంది, స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్. అండ్ దాంతో పాటు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 24,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ క్లచ్ కానీ బ్రేక్స్ కానీ యాక్సిలరేషన్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ పుష్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంది. చూసుకోండి, టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. సో ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ ఉందన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. సో మీకు బ్యాక్ సైడ్ నుంచి నువ్వు కెమెరా తీసుకో. అండ్ సో ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ అనమాట. సో వర్కింగ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు సన్ రూఫ్ లో కూడా. సో అండ్ దాంతో పాటు సార్ సో ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్. అండ్ దాంతో పాటు మనకు రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి మీరు బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోండి. సో బ్యాక్ సైడ్ లో కూడా సీట్స్ చాలా బాగున్నాయి. అండ్ దాంతో పాటు రేర్ AC వెంట్ కూడా ఉంది. USB ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ మ్యాట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్స్ కి మీరు చూసుకోవచ్చు. సో సన్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ పొజిషన్ లో మనం ఇక్కడ చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు దానితో పాటు మీకు ఇక్కడ రేర్ వైపర్
బ్లేడ్ లేదు కానీ మనం చేపిద్దాము. డిఫాగర్ అవైలబుల్ ఉంది. క్రెటా ఎస్ఎక్స్. సో బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ లైట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సెన్సర్స్ తో పాటు కెమెరా కూడా అవైలబుల్ ఉంది. కెమెరా ఇక్కడ ఉంది పొజిషన్. సో అండర్ బాడీలో కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 400 నుంచి 500 లీటర్స్ బూట్ స్పేస్. అండ్ ఇక్కడ చూసుకోండి. సో స్టెప్నీ టైర్ అనేది అన్యూజ్డ్ ఉంది అనమాట. 100% స్టెప్నీ టైర్ కండిషన్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లో కూడా ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి రేట్ డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది, పెట్రోల్. అండ్ టైర్స్ కూడా బ్యాక్ సైడ్ తీసుకుని డిస్క్ బ్రేక్ టైర్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో అండ్ దాంతోపాటు మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా. సో రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా మీరు చూసుకోండి. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. సో ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫుల్ మ్యాటింగ్ అవైలబుల్ ఉన్నాయి. మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఫైనాన్స్ వచ్చేసి మనకు అప్ టు 90 to 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారంటర్ కానీ ఏపీలో కానీ తెలంగాణలో ఉంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. సో మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్ మాదాపూర్. సో ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్. అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 12,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.